నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టారు. తాడేపల్లి మండలం పెనుమాకలో స్వయంగా పెన్షన్లను సీఎం చంద్రబాబు కలిసి పంపిణీ చేశారు. మొత్తం 28 విభాగాల లబ్ధిదారులకు కేటగిరీల వారీగా నగదు పంపిణీ చేశారు. అందులో భాగంగా బానావత్ పాముల నాయక్ కు వృద్ధాప్య పెన్షన్, అతని కుమార్తెకు వితంతు పెన్షన్ ను సీఎం చంద్రబాబు అందజేశారు. తమకు ఇల్లు కావాలని బానావత్ నాయక్ సీఎం ను కోరటంతో తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటున్న పెన్షన్ లబ్ధిదారుల వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు అదే ఇంట్లో సుమారు 15 నిమిషాల పాటు వారితో ముచ్చటించారు. వారి సాధక బాధల్ని అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తమకు ఇల్లు లేదని పెన్షన్దారులు వాపోవటంతో అతని వినతి మేరకు ఇంటిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన కాఫీని కూడా తాగారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే లబ్ధిదారుని ఇంటికి వెళ్లారు. ఇక్కడ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నాడు, అంతా మంచి జరుగుతుందని ఆ పేద కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మీరేం చేస్తారు? ఈ సైడ్ కొంచెం ఇట్రండి ముకుందండి. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలని అనుకుంటున్నాను. ఈ విధంగా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను తీసుకున్న శాఖలు చాలా కీలకమైనవి, వాటిని అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందని తెలిపారు. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. జూలై 1 సందర్భంగా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు గ్రామానికి చేరుకున్నట్లు తెలియజేశారు. అక్కడ ఏర్పాట్లు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా తన చేతుల మీదుగా పెన్షన్ డబ్బులు 7,000 రూపాయలు అందజేశారు. అనంతరం అక్కడే స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ప్రకాశం రోడ్ లోని నిజెన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ను రెయిన్బో హాస్పిటల్స్ పవర్ మేక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్ డాక్టర్ కంచెల రమేష్, సజ్జా కిషోర్ బాబు నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజెన్ డయాగ్నోస్టిక్స్ నిర్వాహకులు రామ్ ప్రకాష్ మాట్లాడారు. ఈ నిజెన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏపీలోని రిఫరల్ డయాగ్నోస్టిక్ ఉండబోతుందని, ప్రతి పట్టణంలో డాక్టర్స్ పెరుగుతున్నారే కానీ డయాగ్నోస్టిక్ సెంటర్లు పెరగటం లేదని తెలియజేశారు. ఇక నుంచి అన్ని టెస్టులు కూడా విజయవాడ నిజెన్ డయాగ్నోస్టిక్స్ లోనే చేపడుతున్నాయని తెలిపారు. ఫ్యూచర్ లో వచ్చే కొన్ని రకాల రోగాలను కూడా మన డయాగ్నోస్టిక్ లో పరీక్ష చేసి చెప్తామని తెలిపారు. అతి త్వరలోనే ఏపీలోని అన్ని పట్టణాల్లో న్యూజెన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ రామ్ ప్రకాష్, నేను బేసిక్గా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఇవాళ మనం రీజన్ డయాగ్నోస్టిక్స్, రీజన్ స్పెషాలిటీ ల్యాబ్స్ అండ్ జీరోనిక్స్ డయాగ్నోస్టిక్స్ ఇనాగ్రేషన్ జరిగింది. ఇది ఏపీలోనే ఫస్ట్ రిఫరల్ ల్యాబ్ లాగా ఉండబోతుందండి. ఇందులో ఏంటంటే ఇప్పుడు దాకా మనకి హాస్పిటల్స్, డాక్టర్స్ పెరుగుతున్నారు కానీ
సైమల్టేనియస్గా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కానీ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ సర్వీసెస్ కానీ అంతగా పెరగట్లేదు. ఇప్పుడు మనకి ఏ ఇంపార్టెంట్ శాంపుల్ కావాలనుకున్నా, ఏ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ కావాలనుకున్నా ఇప్పుడు దాకా హైదరాబాద్ పంపించడము, లేదంటే వేరే వేరే మెట్రోస్ పంపించడం ఇట్లా జరుగుతాం. దానివల్ల పేషెంట్కి కేర్ డిలే అయిపోతుంది. డాక్టర్స్గా మేము కూడా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాం కొన్నిసార్లు. సో అట్లాంటి డెఫిషియన్సీస్ని కవర్ చేయడానికి మనం మెయిన్గా వరల్డ్స్లో బెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ తెచ్చి మన రీజన్లోనే పెట్టడం జరుగుతాం. దానివల్ల పేషెంట్స్కి కానీ డాక్టర్స్కి కానీ చాలా ఫాస్ట్గా అన్ని రకాల టెస్టులు ఒక చోటే అందుబాటులోకి తేగలుగుతుంది. ఇది 1.5 to 2 years నుంచి మేము రీసెర్చ్ చేసుకొని ఇప్పుడు నాతో పాటు ఉన్న బెస్ట్ ల్యాబొరేటరీస్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ అందరితో మనం డిస్కస్ చేసుకొని రీసెర్చ్ చేసుకొని ఎంతో పర్సనలైజ్డ్ ప్యానల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని డిజైన్ చేసుకొని మనం ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతో పాటుగా మనం మెయిన్ జెనెటిక్స్ మీద కూడా ఫోకస్ ఉంటుంది. జెనెటిక్స్ అంటే ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ కూడా మనం కనిపెట్టగలగటం, మనకి ఏమన్నా మెడికేషన్ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఫార్మకోజెనిక్స్ ఉంటాయి, మెడికేషన్స్ ఏది బెస్ట్ సూట్ అవుతుంది, ఏ మెడిసిన్ ఎంత డోస్లో ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం ప్రిడిక్ట్ చేసి చెప్పగలం. ఇవే కాకుండా మల్టిపుల్ స్పెషాలిటీస్ అన్నీ సింగిల్ డోర్లో ఉంటాయి. ఇవాళ మార్నింగ్ కిషోర్ బాబు పవర్ మేక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సిఎండి కంచెల రమేష్ గారు అవయవ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ మార్నింగ్ ఓపెన్ చేశారు. మన రిప్రజెంటేటివ్స్ కూడా కొంచెం మాట్లాడతారు. సార్ ఏపీలో ఇదేనా ఏపీలో ఫస్ట్ రిఫరల్ ల్యాబ్ లాగా మనం అవబోతుందండి. విజయవాడలోనే మనం పెట్టడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల 30 lakhs పాపులేషన్కి క్యాటర్ చేయడానికి స్పెసిఫిక్గా హై అండ్ టెరిషరీ ల్యాబ్ అయితే లేదు. సో వాటిని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సందర్శించి రికార్డును పరిశీలించారు. రోగులకు వైద్య చికిత్స సక్రమంగా అందుతుందో లేదో అని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఏ రోగాలకు సంబంధించిన ఆయా చికిత్సలను ఆధునిక పరికరాలు అందుతున్నాయా లేవా అని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రి ఆవరణం శుభ్రంగా ఉండాలని, రోగులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని వైద్యుల్ని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో పెన్షన్ల పండుగ వాతావరణం నెలకొంది. గంపలగూడెం మండల వినగడప తండాలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను పెంచడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గార్ల చిత్రపటానికి ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం మేళ తాళాలతో వినగడప తండాలోకి ఇంటింటికి స్వయంగా వెళ్లి లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొలికపూడి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మరి దగ్గర నేర్పించాను ఓటు ఎటు చూడు హలో సార్ లెక్కండి వచ్చే నెల నుంచి 4,000 వస్తాయి నెలకి.
పొంగనూరులోని అక్కపాలెం రోడ్డులో తన సొంత నిధులతో చేపట్టనున్న రాకెట్ సప్లై ఛానల్ పనుల్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తిరువూరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ మాటలు చెప్పే నాయకుల్లా కాకుండా చేతల ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా గుట్టపాడు నుంచి దాదాపు 7 కిలోమీటర్ల మేర 7 చెరువులకి నీటి సరఫరా అవుతుంది. ఇది బాగా అన్నారు. ఈ బై లాగా ఇది బాగుంది లైవ్. కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయ తలపెట్టిన కొత్త చట్టాలనే భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ న్యాయ సంహితలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నెపోగు సుందర్రావు ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో నిరసన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు సామినేని వెంకటేశ్వర, బత్తుల వెంకటరామయ్య, పసుపులెట్టి సత్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారత జాతీయ న్యాయవాదుల ఫెటర్నిటీ ఈరోజు కొత్తగా వచ్చే చట్టాలు ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. దాంట్లో చాలా అవకతవకలు ఉండేని, ప్రజలకి చాలా ఇబ్బందికరమని, ఈ చట్టాలు మొత్తం పోలీసులకి అనుకూలంగా ఉండేని, ప్రజలను సంరక్షించే విధంగా లేవని దాని మీద ప్రతిఘటించు రివైజ్ చేయాలని చెప్పని న్యాయవాద సంఘాలు యావత్ భారతదేశంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు ధర్నా జరుగుతుంది. ఆ ధర్నా జరిగే ప్రతిరూపం వేళ జగ్గేపేట న్యాయ కేంద్రంలో కూడా చేస్తూ ఉన్నాం. ఇది విజయవంతమై ఆ చట్టంలో ఉన్న లోపాలు సవరణ జరిగేంత వరకు మరి మన న్యాయవాద సంఘం, జాతీయ న్యాయవాద సంఘం తీసుకునే నిర్ణయానికి మనం కూడా కట్టుబడి ఉందామని, మనందరూ ఐక్యంగా ఈ పోరాటం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం పలు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు పంపిణీ చేస్తూ ఎన్డీఏ కూటమి ద్వారా ప్రజలకు జరిగిన సంక్షేమాన్ని వివరిస్తూ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.